శివుడు గంగను తలపై ఎందుకు పెట్టుకున్నాడో మీకు తెలుసా? ఒకప్పుడు భగీరథుడు తన పితృదేవతలకు మోక్షం కలిగించడానికి గంగను భూమికి తీసుకురావాలని సంకల్పించాడు. దానికోసం అతడు తీవ్రమైన తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేశాడు. అప్పుడు గంగాదేవి భూమికి రావడానికి ఒప్పుకుంది. కానీ గంగ ప్రవాహం అంత శక్తివంతంగా ఉండేది. ఆమె నేరుగా భూమిపై పడితే మొత్తం భూమి నాశనమయ్యే ప్రమాదం ఉంది. దాంతో భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తూ, దేవా, గంగను నియంత్రించగలిగేది మీరు మాత్రమే, దయచేసి భూమిని కాపాడండి అని వేడుకున్నాడు. భక్తుడి ప్రార్థన విన్న శివుడు గంగను తన జటాల్లో బంధించడానికి సిద్ధపడ్డాడు. గంగ ఆకాశం నుండి వేగంగా పడుతుండగా శివుడు తన జటాల్లో ఆమెను పట్టుకుని ఆమె శక్తిని పూర్తిగా నియంత్రించాడు. తర్వాత నెమ్మదిగా గంగను భూమిపైకి వదిలి భగీరథుడి సంకల్పాన్ని నెరవేర్చాడు. అలా గంగ భూమికి వచ్చి పాపాలను పవిత్రం చేస్తూ ప్రవహించడం ప్రారంభించింది. అందుకే శివుడిని గంగాధరుడు అని పిలుస్తారు. ఫ్రెండ్స్, జై శివశంకర్ అని కామెంట్ చేయండి.